చిత్తూరు జిల్లాలో ఏప్రిల్ 25న జరగనున్న ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల జూనియర్ కాలేజ్ లో జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్ పేర్కొన్నారు. ప్రవేశ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్ పేర్కొన్నారు. గురువారం జిల్లా సచివాలయంలోని డిఆర్ఓ ఛాంబర్ నందు ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల జూనియర్ కాలేజ్ లో ప్రవేశ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై విద్యాశాఖ అధికారులతో డిఆర్ఓ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ఏప్రిల్ 25న ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల జూనియర్ కాలేజ్ లో ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లాలో పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలు, మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు జూనియర్ కాలేజీ ప్రవేశ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా కేంద్రంలో విజయం డిగ్రీ కళాశాల, నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్, కేశవరెడ్డి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, క్యాంఫర్డ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, గ్రీమ్స్ పేట్ మున్సిపల్ హై స్కూళ్లలో పరీక్షలు జరుగుతాయని, ఈ పరీక్షలకు 1082 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన చీఫ్ సూపరింటెండెంట్లు, రూట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సూపరింటెండెంట్లు, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్లను నియమించడం జరిగిందన్నారు. పరీక్షా కేంద్రాల్లో త్రాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స ఏర్పాట్లు, పోలీస్ బందోబస్తు తదితర ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. పరీక్షల సమయంలో పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో జిరాక్స్ షాపులు మూసివేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి డిఈఓ వరలక్ష్మి, జిల్లా కాలేజీ ఆర్డినేటర్ భార్గవి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మేడం డిఓ గారు నేను ఉన్నాము. ఇప్పుడు కూడా ఈ ఎగ్జామినేషన్ అదే ఉంది. సో ఎంటైర్ ప్యాటర్న్ అంతా సేమ్ ప్యాటర్న్. రూట్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. సో రూట్ ఆఫీసర్స్ ద్వారా అవన్నీ కూడా మెటీరియల్ సెక్యూరిటీ, పోలీస్ సెక్యూరిటీ ద్వారా మీకు పంపడం జరుగుతుంది. సో మీరు వాటన్నింటినీ కూడా మీరు జాగ్రత్తగా తీసుకొని మార్నింగ్ సెషన్ 10 to 12 2 hours, ఈవినింగ్ 2:20 to 5. సో ఈ 2 సెషన్స్ సంబంధించిన ఎగ్జామినేషన్ పకడ్బందీగా నిర్వహించారు. ఇవి ఎగ్జామినేషన్ సంబంధించిన అంశాలు. అలాగే స్ట్రిక్ట్గా కండక్ట్ చేయాల్సిన అంశాలు మనకి ఎప్పుడు ఉన్నాయి. ఆల్రెడీ 10th క్లాస్ ఎగ్జామినేషన్ ఉన్నాయి. కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ స్టేట్లో ఎవరు నిర్వహించిన విధంగా మనం ఫలితాల్లో ఏ స్థాయిలో ఉన్నామో పక్కన పెడదాం, కానీ కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఇంపార్టెంట్. సో దాన్ని ఎంత పారదర్శకంగా ప్రామాణికంగా చేసామనేది నా దృష్టిలో ఇంపార్టెంట్. పిల్లలు పర్సంటేజ్ రావడం పడిపోయిందని పేపర్లో 2 పక్కల రాస్తూ ఉంటారు. ఎగ్జామినేషన్ రాసేటప్పుడేమో అక్కడ కాపీలు అయినాయి, లీక్ అయిన కాపీలు గుర్తు చేశారు, వాళ్ళంతా ప్రమాణాలు సరిగా లేవు, ఊరితో పాస్ అవుతున్నారు, అప్పుడు రాస్తారు. ఇప్పుడు ఇంకో రకంగా రాస్తారు. ఎవరు అన్వయించుకునే దాన్ని బట్టి దానికి ఉంటుంది. కానీ ఇక్కడ మనం చేసుకోవాల్సి వచ్చిందంటే కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం మాట్లాడుకోవాలి. సో కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ విషయంలో మీ అందరూ శ్రద్ధగా చేయండి. ఆ ఎక్కడ కూడా ఎటువంటి అపోహలకి, తప్పిదాలకి తావివ్వకుండా జాగ్రత్త చేయండి. సో ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఎక్కడ ఏమి అంబిగ్యూటీ లేదు. అని కూడా మీకు కోఆర్డినేటర్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నారు, డిఈఓ గారు ఉన్నారు. సో ఓవరాల్గా నేను ఒక అబ్జర్వర్గా నేను కూడా ఉన్నాను కాబట్టి దీన్ని ఎగ్జామినేషన్ జాగ్రత్తగా నిర్వహిద్దాం. మీకు ఎనీ డౌట్ ఏదైనా ఉంటే ఇప్పుడే అడగండి. సో ఎక్కడ ఇన్విజిలేటర్స్ కూడా మళ్ళీ లేనిపోయింది అనుమానాలు కావించే విధంగా వేసుకోవడం, లేనిపోయింది ఇంకో రకమైన ప్రాబ్లం క్రియేట్ చేసుకోవడం, ఆ సెంటర్ వాళ్ళు వేరే రకంగా ఇంకోటి చేశారని చెడ్డ పేరు రావడం, ఇవన్నీ ఉండకూడదు. సో దయచేసి ఇవన్నీ కూడా ప్రాపర్గా చూసుకోవడం. ఈరోజు ఈవినింగే ఒకసారి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో వాళ్ళు ఏం చేయాలనేది ముందుగానే గైడెన్స్ చెప్తే వాళ్ళకి కొంచెం సేఫ్గా ఉంటాము. లేకపోతే కొంత కష్టం అవుతుంది. ఒకసారి మీరు మధ్యాహ్నం 3 కొంచెం క్లారిటీ ఆ కోర్స్ వేయడం కానీ సిటీంగ్ అరేంజ్మెంట్స్ కానీ ఎక్కడ గ్యాప్లో పడుతుందో చూసుకోండి. ఇంకొకటి వచ్చేసి ఇది క్వశ్చన్ పేపరు మార్నింగ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, డిస్ట్రిబ్యూట్ అవుతుంది. డీసీఓ గారే పర్సనల్గా రావడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ టయానికి ½ hour ఉంటున్నారు. ఎగ్జామినేషన్ 10 9 కల్లా లాస్ట్ సెంటర్లో రీచ్ అవ్వాలి. లాస్ట్ సెంటర్లో రీచ్ అవ్వాల్సింది 9 గంటల్లో